హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రమ్య బిగ్ బాస్ 8 రివ్యూస్. ఈరోజు నాకు సార్ ఎంట్రీ ఎలా ఉందంటే, బుజ్జి సాంగ్ విత్ దేవరా సాంగ్తో ఎంట్రీ ఇచ్చారు. చాలా బాగా చేశారు. అండ్ కంటెస్టెంట్స్ని ఒక్కొక్కరిగా పిలిచారు. దీనికి ముందు హౌస్ టూర్ జరిగింది. హౌస్ చాలా కలర్ఫుల్గా ఉంది. నాకైతే చాలా బాగా నచ్చింది. కాకపోతే ఆ కలర్స్ అన్నీ కొంచెం ఇరిటేటింగ్ కలర్స్ లాగా ఉండడం, గొడవలు జరుగుతాయనే ఉద్దేశంతో మూడ్స్ చేంజ్ చేయడానికి పెట్టినట్టుగా అనిపించింది. అలాగే సైడ్లో ఒక టేబుల్ ఉంది, బుక్ టైప్లో. దాని మీద ఎవరు కూర్చోరనేసి అనుకుంటున్నాను. ఇలాగే హౌస్ టూర్ అంతా నాకు సార్ చూపించారు. దాని తర్వాత సీక్రెట్ రూమ్, ఇన్ఫినిటీ రూమ్, నెక్స్ట్ 3 బెడ్రూమ్స్ చూపించారు. అందులో ఒకటేమో జిబ్రా, ఇంకొకటేమో పికాక్, అండ్ మూడోదేమో వచ్చేసి తునీగా. ఈ 3 రూమ్స్ అయితే ఉన్నాయి. ప్రతిదానికి ఒక సిగ్నిఫికెన్స్ అయితే ఇచ్చారు. చాలా బాగా అనిపించింది. ఆ 3 రూమ్స్లో అన్ని డబల్ బెడ్స్ ఉన్నాయి. అంటే సింగిల్ బెడ్స్ ఎవరికి లేవు. సింగిల్ బెడ్స్ తీసుకునే అవకాశం కూడా లేదు. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ఇక్కడ మనకి పేర్స్గా పంపిస్తారు అనేసి. ఇది ఎక్కడ రివీల్ అవుతుందంటే, ఫస్ట్ కంటెస్టెంట్ని పిలిచేస్తారనమాట నాకు సార్, ఇష్మి గౌడ. అమ్మ డ్యాన్స్ బాగా చేసింది, అలాగే చాలా యాక్టివ్గా ఉంది. ఫస్ట్ కంటెస్టెంట్ ఇష్మి గౌడ. తను ఫ్లవర్స్తో నాకు సార్ని క్యూట్గా అలరిచ్చిందనమాట. అండ్ నాకు సార్ కూడా చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. తనకు ఫ్లవర్ కూడా ఇచ్చారు లాస్ట్లో. అంతేకాకుండా ఫస్ట్ కంటెస్టెంట్గా నువ్వు ఒక బోర్డు ఇచ్చారనమాట. ఒకరిగా వెళ్ళట్లేదు. ఒక బోర్డులో 3 కలర్స్ ఉన్నాయి, ఎల్లో, గ్రీన్, రెడ్. నీ పర్సనాలిటీ తగ్గట్టు చూస్ చేసుకోమన్నారు. తనేమో రెడ్ చూస్ చేసుకునింది. బట్ మనకి తెలియంది ఏంటంటే, ఏది సెలెక్ట్ చేసుకున్నా సేమ్ క్వాలిటీస్ వస్తాయన్నమాట. సేమ్ క్వాలిటీ అబ్బాయి కానీ లేకపోతే పార్ట్నర్ ఆర్ అమ్మాయి వస్తారు. సో తను రెడ్ సెలెక్ట్ చేసుకున్న వెంటనే ఇంకా స్టార్ట్ అయిందనమాట. నిఖిల్ వచ్చాడు. నెక్స్ట్ సెకండ్ నిఖిల్ ఇంట్రడక్షన్ సాంగ్ చాలా బాగుంది. నిఖిల్ ఫ్యాన్స్కి ఇది చాలా పండగ అని చెప్పచ్చు. నిఖిల్ ఎంట్రీ కూడా బాగుంది. చాలా ఒబీడియంట్గా ఉన్నాడు, లైక్ అర్జున్ అంబటి లాస్ట్ సీజన్లో లాగా. అండ్ హీ స్కూల్. ఇద్దరు కలిసి ఎంటర్ అయ్యారు. ఇంకా ఓకే అనుకుంటున్నారు. సెకండ్ ఎంట్రీ జరిగింది. సెకండ్ ఎంట్రీ ఎవరో కాదు, అభయ్ నవీన్ పెళ్లి చూపులులో విజయ్ దేవరకొండ ఫ్రెండ్గా ఉంటాడు. అతను నెక్స్ట్ జోడీతో కనెక్ట్ చేయాలి కదా. సో ఆయనకు పెళ్ళయింది. సో తన వైఫ్ వీడియో పెట్టారు. నెక్స్ట్ ఏవీతో వచ్చాడు. ఆయన బాగా కూల్గా అనిపించాడు, కొత్తగా అనిపించాడు కూడా. నెక్స్ట్ తనకి జోడీగా ప్రేరణ వచ్చింది. తను మ్యారీడ్ అనమాట. తన హస్బెండ్కి తనకు సంబంధించి కొన్ని క్వశ్చన్స్ అడిగిన తర్వాత తను చెప్పిన ఆన్సర్స్ బాగా అనిపించాయి, ఫన్నీగా అనిపించాయి. తను వాగుడుకాయ అనేసి అర్థమైంది. ఇలా ఇక్కడ అభయ్ నవీన్ సెలెక్ట్ చేసుకున్న బోర్డులో కూడా వాగుడుకాయ అనే క్వాలిటీ వచ్చింది. సో ప్రేరణ అని రమ్మన్నారు. ఇద్దరిని జోడీగా చేసి లోపలికి పంపించారనమాట. నెక్స్ట్ జోడీ ఆదిత్య ఓం ఎంట్రీ ఇచ్చారు. దాని తర్వాత ఆయన చాలా కూల్గా అనిపించారు. ఎక్కువ మాట్లాడట్లేదు. ఆయన కూడా కొంచెం టెన్షన్ పడుతున్నట్టున్నారు. నెక్స్ట్ అతనితో నాకు సార్తో మాట్లాడి తను కూడా ఒక కలర్ సెలెక్ట్ చేసుకుంటే దాంట్లో సోనియా సింగ్ డ్యాన్స్ అంతగా వచ్చినట్టు అనిపించలేదు. బట్ షీ ఈజ్ ప్రొఫిషియంట్ కరాటే అనమాట. కరాటే చేయగలదు. సో వీళ్ళిద్దరిని ఒక జోడీగా పంపించారు. వీళ్ళిద్దరు వెళ్ళే ముందు అభయ్ నవీన్, ప్రేరణ, యష్మి గౌడ, నిఖిల్కి ఒక గేమ్ పెట్టారు. దాంట్లో యష్మి గౌడ, నిఖిల్ బాగా ప్లే చేశారు, ఆడారు, గెలిచారు, విన్నర్స్ అనమాట. వీళ్ళిద్దరు కలిపి ఒక బ్యాడ్ న్యూస్ రివీల్ చేయాలి ఓడిపోయిన టీం. అభయ్ నవీన్, ప్రేరణ. అక్కడ ఒక బోర్డు ఉంటుంది. అందులో 3 ఫ్రేమ్స్ ఉంటాయి. దాంట్లో 2 ఫ్రేమ్స్ ట్రై చేస్తే అది ఓపెన్ అవ్వలేదు. బట్ 1 ఫ్రేమ్ ఓపెన్ అయింది. దట్ ఈజ్ నో క్యాప్టెన్. ఈ సీజన్లో నో క్యాప్టెన్ అనమాట. అంటే ఇమ్యూనిటీ ఎవరికి లేదు. నెక్స్ట్ 2 బోర్డ్స్ కూడా ఓపెన్ చేస్తారు, బట్ వీళ్ళు కాదు. దాంట్లో కూడా కొన్ని బ్యాడ్ న్యూస్ ఉన్నాయి. నెక్స్ట్ ఆదిత్యవం, సోనియా ఆకుల ఎంటర్ అయిన తర్వాత నెక్స్ట్ జోడి బేబక్క ఏవి అయితే చాలా ఫన్నీగా అనిపించింది. శేఖర్ భాష గారిది కూడా కొంచెం హీఈస్ టాలెంటెడ్ అనిపించింది. అండ్ ఏదో ఒక గట్తో బేబక్క అండ్ శేఖర్ భాష ఇద్దరు జోడి కామెడీ జోడి అనిపించింది. ఇద్దరు ముందర తెలుసు అంట. అంటే ఒక ఇంటర్వ్యూ చేశారంట శేఖర్ భాష బేబక్కతో. వీళ్ళిద్దరు కూడా కలిసి ఎంటర్ అయిపోయారు. అలాగే నెక్స్ట్ జోడి సీతక్క అండ్ నాగమణికంట. సీతక్కని చూస్తే మనకి ఏమనిపిస్తుంది అంటే బేబీ క్యారెక్టర్ కనిపిస్తుంది. బట్
తను అలా ఉండదంట, జనరల్గా చాలా మంచిది. అండ్ తన ఏవి కూడా చాలా ఇన్స్పిరేషనల్గా అనిపించింది. డోంట్ జడ్జ్ ఎ బుక్ బై ఇట్స్ కవర్ అన్నట్టు. అండ్ ఆల్సో నెక్స్ట్ తను సెలెక్ట్ చేసుకున్న పార్ట్నర్ వచ్చేసి నాగమణికంట కొంచెం ఇన్నోసెంట్గా కనిపిస్తాడు కానీ హీఈస్ సింపుల్, బట్ హీఈస్ మ్యారీడ్ అంట. ఒక బాబు కూడా, ఒక పాప కూడా ఉందంట, బాబు కాదు. వాళ్ళిద్దరూ తను ఏవి చాలా ఎమోషనల్గా అనిపించింది వాళ్ళ మమ్మీతో. నెక్స్ట్ వాళ్ళ మమ్మీ వాళ్ళ డాడీ ఇద్దరు చనిపోయారంట. అలాగే వాళ్ళ వైఫ్తో డివోర్స్డ్ అనేసి అన్నాడు. వీళ్ళిద్దరిని ఇంకో జోడీగా చేసి లోపలికి పంపించారు. అలాగే ముందు వెళ్ళిన ఆదిత్య ఓము జోడీ, బేబక్క జోడీ, సీతక్క జోడీ, ఈ ముగ్గురికి ఒక గేమ్ పెట్టారు. అందులో ఒక బెలూన్స్ తీసుకొని ఒక పర్సన్ గైడ్ చేస్తుంటే ఇంకో పర్సన్ వెళ్ళి ఆ బెలూన్స్లో కళ్ళకు గంతలు కట్టుకొని వెళ్ళి అవి పిండాలన్నమాట గ్లాస్లో. అందులో బేబక్క, శేఖర్ భాష ఇద్దరు విన్ అయ్యారు. నెక్స్ట్ ఓడిపోయిన టీమ్ ఇంకొక బ్యాడ్ న్యూస్ రివీల్ చేయాలి. ఇంకో బ్యాడ్ న్యూస్ ఏంటంటే ఈసారి నో రేషన్, అంటే అన్నీ లిమిట్లెస్, ఏది కావాలన్నా గెలుచుకోవాలన్నమాట. నెక్స్ట్ జోడి పృథ్వీ శెట్టి కూడా చాలా యాక్టివ్ అనిపించాడు. అండ్ తన కన్నడ హీరో కాబట్టి తనకి తెలుగు అంత రానట్టుంది. నెక్స్ట్ తనకు జోడీగా విష్ణుప్రియ చాలా టాకటివ్గా అనిపించింది. బట్ ఇక్కడైతే నాకు సార్తో అంత ఎక్కువ కాన్వర్జేషన్ లేదు, చాలా క్లీన్గా ఉంది. తన డ్యాన్స్ కూడా సూపర్గా ఉంది, అది కూడా నల్లంచు సాంగ్తో. నెక్స్ట్ కంటెస్టెంట్స్ నైనిక డ్యాన్సరు, అండ్ డ్యాన్స్ కూడా చాలా బాగా చేసింది, చాలా క్యూట్గా అనిపించింది. తనని ట్రిగర్ చేసే ఎమోషన్స్ ఏంటంటే తను కొంచెం ఎమోషనల్ టైప్, ఏడుస్తానని చెప్పింది వాళ్ళ మమ్మీ గుర్తొస్తే. నెక్స్ట్ తనకి జోడీగా నబీల్ అఫ్రీద్ అనమాట. సేమ్ అందరికీ ఒకే గేమ్ ఆడిచ్చారు. ఎవరిని ఏ క్వాలిటీ ఏ బోర్డ్ సెలెక్ట్ చేసుకున్నా సేమ్ క్వాలిటీ వస్తుంది, అది మనకు తెలిసిన విషయమే. నెక్స్ట్ తను సెలెక్ట్ చేసుకుంది నబీల్ అనమాట. నబీల్ వచ్చాడు. తను వరంగల్ డైరీస్ అనే ఒక యూట్యూబ్ ఛానల్ నుంచి వచ్చాడు. తన 16 lakhs ఫాలోవర్స్ ఉన్నారనమాట ఆ ఛానల్కి. నెక్స్ట్ టాస్క్లన్నీ పెట్టారు. లాస్ట్లో మనకి గెస్ట్గా నాని, రాణా గారు అండ్ నివేద థామస్ వచ్చారు. దాంతోపాటు హీరో వచ్చారు. వీళ్ళ ముగ్గురులో రాణాని, నివేద థామస్ని 35 ప్రమోషన్స్ అనమాట, 35 వెబ్ సిరీస్. వీళ్ళిద్దరూ ఫస్ట్ 2 జోడీస్కి గేమ్ కండక్ట్ చేశారు. నెక్స్ట్ 2 జోడీస్కి నాని, ప్రియాంక మోహన్ సరిపోదా శనివారం ప్రమోషన్స్కి, సక్సెస్ఫుల్ ప్రమోషన్స్కి వచ్చారనమాట. వాళ్ళిద్దరూ కలిసి యాక్టివిటీ రూమ్ అనేసి బెడ్రూమ్ లోపల, పికాక్ రూమ్ లోపల ఒకటి ఉందన్నమాట. అందులోకి వచ్చి మొత్తం గేమ్స్ కండక్ట్ చేశారు. మూడు జంటలకు కండక్ట్ చేసిందేమో నాని అండ్ ప్రియాంక. లాస్ట్ అనిల్ రావుపూడి ట్విస్ట్ అదిరిపోయింది, ప్రాంక్ చేశారనమాట. ఆ ప్రాంక్ కూడా చాలా బాగుంది. దీంట్లో కొంతమందిని ఒకరిని సెలెక్ట్ చేసుకోవాలి ఓడిపోయిన టీంలో నుంచి, వాళ్ళు బయటికి వెళ్ళిపోతారు, ఇదే ట్విస్ట్ అనేసి చెప్తే అందరూ ఏమనుకున్నారంటే ఫస్ట్ లేదు అనుకున్నారు, బట్ సీరియస్గా చెప్పేటప్పటికి నమ్మేశారు. అలాగే మణికంఠని షూట్ చేసుకున్నారు 5 మంది. నెక్స్ట్ మిగతా వాళ్ళు సీతని, ఒకరు ప్రేరణ అని, ఇద్దరు అబ్బాయిని సెలెక్ట్ చేసుకున్నారనమాట. నాగమణికంఠ ఏమో చాలా ఎమోషనల్ అనిపించాడు, కోపం వచ్చింది తనకి, నేను వెళ్ళిపోను, నాకు ఇదే ఛాన్స్ అన్నాడు. బట్ ఎవరినైనా సెలెక్ట్ చేసుకోవాల్సిందే అన్నప్పుడు నెక్స్ట్ వేరే వాళ్ళని సెలెక్ట్ చేసుకుంటే మనకి ఎక్కడ ప్రాబ్లం అవుతుందో, విలన్స్ అవుతామేమో అని ఒకరు చెప్తే మణికంఠ పేరు అందరు చెప్పేశారు, ఇంకేం లేదు. తనకి బ్యాడ్గానే అనిపిస్తుంది కదా ఫస్ట్ ఎవరన్నా వెళ్ళిపోవాలి అంటే. తను కూడా అనిల్ రావుపూడి వస్తూ మీరు ఎవరికి ఫ్యాన్ అండి అంటే నాకే ఫ్యాన్ అంటాడు, అది పెద్ద జోక్ అనమాట. అలాగే ఏదన్నా పాట పాడండి అంటే కొంచెం కోపంగా ఒక పాట పాడాడు, శివుడి పాట. తనకి వెళ్ళిపోతాననేసి భయం వేసినట్టుంది, బట్ ఇది గేమ్ ప్లానా లేకపోతే నిజమా అబద్ధమా అనేది మనకు తెలియదు, చూడాలి. అలాగే తనకి చెవులో ఇది ప్రాంక్ అని చెప్పి వెనక్కి వస్తుంటే విష్ణుప్రియ నేను అనుకున్నాను మణికంఠ నాకు తెలిసి ఇది ప్రాంక్ అనేసి అని నవ్వింది. బట్ ప్రాంక్ అన్నప్పుడు కొంచెం ఇన్ఫర్మేషన్ ఇచ్చుంటే బాగుండు, అదనమాట విషయం. ఇలా అయిపోయిన తర్వాత అందరూ